హలో అండి అందరికీ, నేను మీ విలేజ్ అమ్మాయి అను. ఈరోజైతే మనం మంచి హెల్తీ ఫుడ్ అయిన పల్లి లడ్డు అలాగే పల్లి చిక్కీ కూడా చేసి చూపిస్తాను. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాకం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తీసుకోవాలో, అసలు పల్లి లడ్డు చేయడం రాని వాళ్ళు కూడా చేసే అంత ఈజీగా ఈ వీడియోలో అయితే నేను ప్రాసెస్ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే నేనైతే పల్లీలు కేజీ తీసుకున్నాను. కేజీకి 3/4 కేజీ బెల్లం వేసుకున్నాను. కేజీకి కేజీ బెల్లం వేసుకుంటారు. నాకు పల్లీలు ఎక్కువ ఉండి స్వీట్ తక్కువ ఉండాలి, అందుకే నేను కేజీకి 3/4 కేజీ తీసుకున్నాను. చూడండి, మనం అయితే ఇప్పుడు పల్లీలని వేపేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మామూలుగా మనకి చిటా చిటా అని సౌండ్ వచ్చి పల్లీలు బ్రేక్ అవుతూ ఉంటాయి కదా, అట్లా పగిలిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, మనకి పల్లీలు పొట్టు ఇలా మనం చేత్తో ఇలా అంటే ఊడిపోయేలాగా మంచిగా వచ్చేలాగా మనమైతే వేపేసుకున్నాం. ఇంకా తర్వాత మనం ఇలా ఈ జల్లెడ ఉంది కదా మనం కిచెన్లో, ఆ జల్లెడతోటి మంచిగా పొట్టంతా తీసేసుకుందాం. ఈ జల్లెడతో తీసుకోవడం వల్ల మనకు పల్లీలు బాగా రౌండ్గా విరిగిపోకుండా అలానే ఉంటాయి. మనం గుండ్రా వేసుకొని అలా ఇలా నలపడం వల్ల పల్లీలు అనేవి బ్రేక్ అవుతాయి కదా. ఇట్లా చేయడం వల్ల పల్లీలు మంచిగా రౌండ్గా లావుగా బాగా ఉన్నాయి. అసలు ఈసారి అయితే నాకు పల్లి చక్కీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంకా తర్వాత మనం పాకంకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం బెల్లాన్ని నలకొట్టి మనం గ్యాస్ పైన పెట్టేసి కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా మనం స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. వేరే కళాయిలోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి ఏదన్నా నలకలు ఉన్నా కానీ ఏదన్నా చెత్త ఉన్నా కానీ మనకు బాగుంటుంది. రాళ్ళు కానీ అలాంటివి ఉంటే ప్రతిసారి మనం ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోవాల్సిందే బెల్లం. తర్వాత మనం ఇలా చాలా ఈజీగా చూడండి, ఒకటి తెల్లటి ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఇట్లా నురగంతా కరిగిపోయిన తర్వాత మనం దాంట్లో వేస్తే ఆ ప్లేట్లో వేసి పాకం ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఆ ప్లేట్లో వేసుకొని ఇలా పాకాన్ని మంచిగా చేతికి ఇట్లా అద్దుకొని మనకి చేతికి అంటుకోకుండా ఇట్లా బాగా ఉండలాగా అయ్యి ఆ ప్లేట్కి వేసి కొడితే సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి కరెక్ట్ పాకం వచ్చినట్లు. ఇట్లా మేమైతే చిన్నప్పుడు ఈ పాకం కోసం కొట్టుకునే వాళ్ళం తెలుసా, మంచిగా ఈ పాకం తినేవాళ్ళం ఇట్లా చూసేటప్పుడు వెళ్ళి. ఇప్పుడు కూడా నాకు ఈ పాకం తీసుకొని ఇలా తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఇలాంటి పాకం తింటారో మాకు కామెంట్ చేయండి. అరిసెల పాకం కానీ ఇట్లా పల్లీల పాకం కానీ మీకు ఎంతమందికి ఇష్టం ఇలా తినడం తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకు పాకం కరెక్ట్గా వచ్చేసినట్టు. ఇంకా వెంటనే పల్లీలు అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఫాస్ట్గా. ఎందుకంటే కరెక్ట్ పాకం వచ్చింది కదా, ఎక్కువ టైం ఉండదు, మనకు వెంటనే ఆరిపోతుంది. నేనైతే మా ఇంట్లో కిచెన్ కౌంటర్ ఉంది, బండ బాగా మంచి పాలిష్ బండ, దానిపైన అయితే ఆయిల్ అప్లై చేసేసి దానిపైనే చెక్క అంతా వేసేసి లాగేశాను. నాకు పాకం తొందరగా వచ్చింది కదా, వెంటనే అంటే ఆరిపోయింది. ఇంకా బాగా తిక్కుగా పడింది అన్నమాట, బాగా పలచగా అంటానికి రాలేదు. ఇంక ఇప్పుడైతే వేడిగా కాలుతుంది కదా, ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా ఫాస్ట్గా ఆరిపోయేలోపు ఉండలు అయితే చేసేసుకుందాం. చూడండి, చాలా బాగా వచ్చాయండి ఉండలు కూడా. అసలు ఈసారి టేస్ట్ అయితే అసలు ఎప్పుడు రానంత టేస్ట్, పల్లీలు ఎక్కువ స్వీట్ తక్కువతో నాకు ఇష్టమైనట్లుగా చాలా బాగా కుదిరాయి. ఇదే ప్రాసెస్లో మీరు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకొని తినొచ్చు. కేజీ విత్తనాలకి కేజీ బెల్లం వేసుకుంటే ఎక్సలెంట్గా సరిపోతుంది. చూడండి, కొన్నేమో ఇలా ఉండలు చేసేసుకున్నాను పల్లి లడ్డులు, తర్వాత కొన్నేమో చిక్కీ చేసేసాను, పల్లి చిక్కీ. అది కూడా సూపర్ వచ్చిందండి. అసలు మనం ఇట్లా అనగానే స్పూన్ తోటి మొత్తం లేసి వచ్చింది. అది వీడియో తీయడం మర్చిపోయాను. సో మీకు కనుక నా పల్లి చిక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ విలేజ్ అమ్మాయి అను. థ్యాంక్ యూ.